అనుకుంటున్నాను దాని నుంచి. జై శ్రీరామ్ నాకు బేసిక్గా దేవుడు అంతే అంత ఉండదు, కానీ ఇది క్లైమాక్స్లో చూసిన తర్వాత మాత్రం పిచ్చ పీక్స్. జై శ్రీరామ్ అందరూ అదే అనుకుంటూ వస్తున్నారు. సూపర్ సూపర్ బ్రో, సినిమా మాత్రం పక్కా బ్లాక్ బస్టర్. అసలు ఒక సీన్ అని కాదు బ్రో, సినిమా అసలు ఎక్కడా బోర్ కొట్టలేదు. ప్రశాంత్ వర్మ ఇంత కాన్ఫిడెంట్గా డైరెక్టర్ ఎందుకుండు అంత పెద్ద సినిమాలు వస్తున్నాయని ఇప్పుడు సినిమా చూసినాక మాకు అర్థమైంది బ్రో. నిజంగా డైరెక్టర్ చెప్పిన దానికి అంటే చూసి ఆ జనాలను చూస్తే అర్థమైపోయింది ఆటోమేటిక్. సినిమా ఇక్కడ ఎవరైనా చూస్తే ఒకసారి చూస్తే మీరు కూడా అదే చెప్తారు. జై శ్రీరామ్, జై హనుమాన్. సినిమాలో నచ్చిన సీన్స్ ఏంటంటే అన్ని బాగున్నాయి. బాగుంటుంది బీజిఎం హనుమాన్ వచ్చింది. అవును, హనుమాన్ చాలీసా సాంగ్ సూపర్. లాస్ట్ లో ఇచ్చి పడేసాడు అంతే. చాలా బ్రో. తేజ గారి యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ బాగా నచ్చిందా మీకు? ఎస్ బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మామూలు లేదన్న, మూవీ మాత్రం వేరే లెవెల్. సెకండ్ హాఫ్ మీకు నచ్చింది సీన్స్? అసలు రాములోడికి హనుమంతుడు క్యారెక్టర్, క్లైమాక్స్ అయితే ఇచ్చి పడేసాడు. అసలు బీజిఎం అయితే ఆ వెంట్రుకలు ఇంకా నిలబడుతూనే ఉన్నాయి, ఇంకా దిగలేదు. లాస్ట్లో హనుమంతుడు రానా ఫిక్స్ అయిపోయింది. దగ్గుబాటి రానా అసలు 14 కోట్లు ఆ మూవీ అంటే 100 crores మూవీ అది. ఆ బడ్జెట్లో తీసాడంటే గ్రేటే. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అది, వేరే పార్ట్స్ కూడా ఉన్నాయి ఇంకా రావడానికి. సెకండ్ హాఫ్ పిచ్చి పడేసాడు అసలు. సీట్లో కూర్చోలే ఎవరు అసలు. మూవీ అయిపోగానే వేరే లెవెల్ అసలు. అంటే సాంగ్స్ ఏమైనా ఉన్నాయి హనుమంతుడు సాంగ్స్? అదే శ్రీరామ్ సాంగ్ ఒకటి ఉంది, అది అసలు విజువల్స్ కళ్ళ ముందే ఉన్నాయి. బేబత్సం అసలు. యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ ఇచ్చి పడేశాడు తేజ యాక్టింగ్ మామూలు లేదు, ఎక్కడికక్కడ ఇచ్చి పడేశాడు. గూస్ బంప్స్ సీన్స్ ఎన్ని ఉన్నాయి మూవీలో? అసలు సినిమాని గూస్ బంప్స్ మొత్తం అసలు వేరే లెవెల్ అది. థియేటర్స్ 4 కాదు ఇచ్చింది, రేపు 40 అయితే. బ్లాక్ బస్టర్ అంటే గుంటూరు కారం మించి ఉంటుంది సినిమా ఇది. అదే ఇది అదే కాకపోతే సినిమా మాత్రం. ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ ని మనం ఎంకరేజ్ చేయాలి ప్లీజ్. మీ అందరికి ఇండియాలో ఉన్న అన్ని థియేటర్లు సినిమా ఆడాలి. హనుమాన్ ప్రత్యక్ష